ఈయన తోడేలు వచ్చింది, తోడేలు అని చెప్తున్నాడు. ఇక ఆడేమొచ్చింది, ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వస్తే కూడా పారిపోలే దావీదు. దావీదంటే ఇంకా సొంత గొర్రెలే కాదండి. వచ్చి గొర్రెపిల్లని నడిపించుకొని వచ్చా. మళ్ళా ఇంకో రోజు ఇంకో సైడ్ పోయినాడు అనమాట మేపనికి. ఇక్కడ పోయినాడు గట్టరోడికి మేపుకొద్దామని. ఆడ సింహం వచ్చి ఇంకో గొర్రెపిల్లని తీసుకొని పోతుంది. దాని అరుపులు ఎప్పుడైతే విన్నాడో దావీదు మహారాజు బాలుడిగా ఉన్నప్పుడే, నా మందలో నుంచి ఎత్తుకపోయేటంతటి మునగాడు ఉన్నాడా ఈ అడవిలో నా గొర్రె పిల్ల మీద చెయ్యి వేసే మొనగాడు ఉన్నాడా ఈ అడవిలో? తిరిగి చూస్తే సింహం. అది సింహమైనా అది ఇంకేమైనా నా గొర్రె పిల్ల మీద చెయ్యి వేస్తే దాని ప్రాణం తీసేసి నా గొర్రె పిల్లని కాపాడుతానన్నాడు. నా ప్రాణం పోయినా కూడా నా గొర్రె పిల్లని కాపాడుతానన్నాడు దావీదు మహారాజు. దాన్ని వెంట పరిగెత్తాడు. సింహాన్ని ఓడించి దాని నోట్లో నుంచి తీసుకొని వచ్చినాడంట. దాని నోట్లో ఉంటే కూడా దాని పండ్లని పగల పెరికి గొర్రెపిల్లను కాపాడుకొని ఇంటికి తీసుకొని వచ్చినాడు. పాపం కట్టుగట్టి దానికి మందు రాసి ఇంట్లో పెంచుకున్నాడు. ఇది సొంత గొర్రెల కాపరి. దావీదు తన ప్రాణం పెట్టి గొర్రెపిల్లను కాపాడాడు. అందుకనే ఇక్కడ ఒక గొర్రెపిల్ల పోయింది, తప్పిపోయింది, మిస్సింగ్. పోయింది. అది సాయంత్రం కల్లా ఇంటికి వస్తుంది అని ఒకవేళ అనుకుందాం, సాయంత్రం కల్లా వస్తుంది ఇంటికి అని అనుకుందాం అనుకోండి. ఈ లోపల తోడేళ్ళు నోట్లో పడితే, ఎలుగుబంటో సింహము వచ్చి తీసుకొని పోతే, తినేస్తే నా గొర్రెపిల్ల ప్రాణాలు పోతాయి. కానీ నేను అలా వదిలేయను. నేను జీతగాన్ని కాదు, నేను నా గొర్రెల కొరకు అవసరమైతే ప్రాణం పెడతాను అని ఆ యజమాని 99ని అక్కడే వదిలేసి సురక్షితంగా అక్కడ పెట్టి ఏం చేశాడంటే ఒక్క గొర్రె కొరకు వెళ్ళాడు. అక్కడ ఎలుగుబంటి ఉన్న సింహం ఉన్న ఓడించి నా గొర్రెపిల్లని తీసుకురావడానికి వెళ్తున్నానని వెళ్ళి ఆ గొర్రెపిల్ల దొరికేంత వరకు వెతికి ఒకచోట కనపడితే ఆనందముతో తన భుజాలపై వేసుకొని మరలా 99 గొర్రెల దగ్గరకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ప్రేమమయుడు మన యేసుప్రభువు వారు. వదిలేయలే మనల్ని, మనం తప్పిపోయామని వదిలేయలేదు, పోతే పోనీ కష్టే చావనని మనల్ని వదిలేయలేదు ప్రభు యేసుక్రీస్తు వారు. చూడండి ఇక్కడ ఈ సందర్భాన్ని ఎందుకు రాశాడంటే, మరలా తప్పిపోయి మనము నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా తప్పిపోయినామనుకోండి, అప్పుడు మరలా సిలువ వేస్తామంట. ఈ విధంగా మరలా సిలువ వేస్తామంట. ఈరోజు నీవు తప్పిపోతే నీ కొరకు మరలా యేసయ్య సిలువ చెక్కుతాడంట. రేపు మనం గుడ్ ఫ్రైడే రోజు చనిపోయినాడని, దేవా నా కొరకు చచ్చిపోయినావు, నా కొరకు ప్రాణం ఇచ్చావు, రక్తం కార్చావయ్యా అని ప్రార్థన చేసుకుంటాం. గుడ్ ఫ్రైడే అయిన తర్వాత మరలా మనం ఏదో మామూలుగా అలవాట్లకు బానిసలమైనాం అనుకోండి, అప్పుడు మరలా యేసయ్య మళ్ళా సిలువ మీద బాధపడతాడు. అక్కడ ఉందా లేదా? మరలా సిలువ వేయచ్చు. బాహాటంగా ఆయనను అవమానపరుస్తున్నాం. జ్ఞాపకం చేసుకో. రక్తం కార్చింది యేసయ్య, ప్రాణం పెట్టింది యేసయ్య, తప్పిపోయిన నన్ను వెతికి మరలా నన్ను సంఘంలో చేర్చాడు, మందలో చేర్చాడు, నా కొరకు ప్రాణం పెట్టి నాకు రక్షణ ఇచ్చాడని మర్చిపోయి మనం మరలా లోకంలో కలిసిపోతే ఎంత కృతజ్ఞత లేని వారం చెప్పండి. మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. నా కొరకు ప్రాణం పెట్టావు, నాకు ఇచ్చిన ఈ రక్షణ నేను కాపాడుకుంటానని మనము యేసు ప్రభువును మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క సమయంలో నేను ఒక మాటను చదివి, ఇప్పుడు ఇందాక అమ్మగారు చదివినటువంటి బైబిల్ పట్టణం ఇంకో మాటను మనం ధ్యానం చేద్దాం. 5వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం మొదటి. తాను కూడా బలహీనతల చేత
ఉన్నందున అతడు ఏమియు త్రోవ తప్పిన వారి ఎడలను, ఇక్కడ బాగా విందాం, ఇక్కడ కూడా త్రోవ తప్పిన వారి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. 6వ అధ్యాయము మరి 5-6 వచనాలలో త్రోవ తప్పిన వారు అనగా తప్పిపోయిన వారి విషయంలో దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా సిలువకు ఎక్కుతున్నాడు. ఇక్కడ కూడా 5వ అధ్యాయము మరి మొదటి నుంచి కనుక మనం ఆలోచన చేస్తే, ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండే ఏర్పరచబడిన వాడై, మనం ఫస్ట్ నుంచి ఆలోచన చేయాలి. ఏమా మొదటి నుంచి, ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై. ప్రతి ప్రధాన యాజకుడు అంటే అహరోను ఉన్నాడు అనుకుందాం. అహరోను ప్రధాన యాజకుడని మనం మొన్నటి నుంచి ధ్యానిస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు ఆయనే ప్రధాన యాజకుడు, ఆయనే అహరోను. ఆయన ఎవరు చెప్పండి? అవతల ఉన్న ఆయన ఎవరు? అహరోను ఏం చేసేవాడు? ప్రధాన యాజకుడు. ఏం చేసేవాడు? ప్రధాన యాజకుడు. సేవ చేసేవాడు, మందిరంలో బలులు అర్పించి ప్రజల కొరకు ప్రార్థన చేసేవాడు ఆ ప్రధాన యాజకుడు. అయితే ఆయన ఎక్కడి నుంచి ఏర్పరచబడ్డాడు? మనుషులలో నుంచి ఏర్పరచబడ్డాడు. అయితే ఈ ప్రధాన యాజకుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకము నుంచి వచ్చాడు ఈ ప్రధాన యాజకుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈయన మనుషుల్లో చేరక పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారమును నేను అంటాడు. యోహాను సువార్త లేకపోదమ్మా, యోహాను సువార్త 6వ అధ్యాయము. ఇది ఎబ్రీ పత్రిక అట్లా పెట్టుకోండి. ఈ గుడ్ ఫ్రైడే శుక్రవారం రోజు ప్రార్థనలో మనం ఎంత గొప్పగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే చాలా నాకు సంతోషకరంగా ఉంటుందన్నమాట. ఇలా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం ఎంత ధ్యానిస్తే అంత ఆనందం ఉంటుందన్నమాట. 50వ వచనం, 6వ అధ్యాయము 50వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త. దీన్ని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఏది? మీరు నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే మీరు నిత్య జీవం గలవారు అన్నాడు. ఏమన్నాడు? మీరు నా శరీరం తినాలి, నా రక్తం త్రాగితేనే మీరు నిత్య జీవం గలవారు. నేను ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకం నుంచి దిగి వచ్చింది. నేను పరలోకం నుండి వచ్చాను అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈయన మనుషుల్లో నుంచి రాలేదు. అందుకనే ఈయన మనుషుల్లో నుంచి ఏర్పరచబడలేదు. ఇప్పుడు అయ్యా మొదటి వచనం కంటిన్యూ చేయడమ్మా. ఎబ్రీ పత్రిక 5 మొదటి నుంచి. ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణములను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములను జరిగించుటకై మనుషుల నిమిత్తమే నియమింపబడును. తాను కూడా బలహీనతల చేత ఆవరించబడినందున, తనకు కూడా బలహీనతలు ఉంటాయంట. ఎవరికి? మనిషిలో నుండి వచ్చిన ప్రధాన యాజకునికి బలహీనతలు ఉంటాయంట. ఉంటాయా ఉండవా? మనుషుల్లో నుండి వచ్చాడు కాబట్టి బలహీనతలు ఉంటాయి. ఈయన మనుషుల్లో నుంచి రాలేదు కాబట్టి బలహీనతలు లేవు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అన్నాడా లేదా? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా చెప్పండి అన్నాడు. ఎందుకంటే ఆయనలో బలహీనతలే లేవు, ఆయనలో ఉన్నాయి. ఇక్కడ వాక్యం చెప్తుంది ఆయనలో ఇక్కడ వేమది తాను కూడా, 2వ వచనం, తాను కూడా బలహీనతల చేత ఆవరించబడినందున. ఆయన బలహీనతల చేత ఆవరించబడాడంట. ఎప్పుడైనా తప్పిపోయి అబద్ధాలు చెప్పే అవకాశం వచ్చిందేమో, ఆయన మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, తలంపుల్లో, ఊహల్లో పాపం చేసినాడేమో. మనము కూడా మనిషిలో నుంచి వచ్చిన వాళ్ళం మనం కూడా. కాబట్టి అంటాడు కదా రోమపత్రిక
ఎక్కడ సుసన్నది? ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం. అహరోను కూడా పాపం చేసిన వాడే. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారు. ఇంకో మాట, ఓకే ఇది వచ్చిన కరెక్ట్. ఇంకోటి చెప్తాను. నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. ఆ మాట చదువు చూసన్నా, ఎక్కడుంది అది? రోమపత్రిక చదవండి. రోమపత్రిక దొరికిన వాళ్ళు తీయండి, చదవాలి రపన. నేను కూడా పుడుతున్నా. రోమపత్రిక 3వ అధ్యాయమా చదవండి అమ్మా. 3వ అధ్యాయము. అమ్మ మా శరీరంలో మాకు బాధ దొరికింది ఫస్టే. చదవమ్మా. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడు ఒక్కడును లేడు, దేవుని వెతుకువాడే లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాళ్ళైనారు. చాలు. అక్కడ ఎన్ని తప్పిపోయినాయి? ఎన్ని గొర్రెలు తప్పిపోయినాయి? ఒకటే. ఇక్కడికి వస్తే అందరూ తప్పిపోయినారంట. ఇప్పుడు నీవు నేను అందరం కూడా తప్పిపోయిన గొర్రెలమే. ఏమ్మా, మనమందరం ఎవరమంట? తప్పిపోయిన గొర్రెలమే. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాళ్ళమైనాము. ఈ అందరూ త్రోవ తప్పిపోయింటే అందరిని వెతకడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు కదమ్మా. కాబట్టి నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడేవాడు లేడు. అంటే నీతిమంతుడే లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారంటే అందరిలో అహరోను ప్రధాన యాజకుడు కూడా పాపం చేసిన వాడే. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంటే అహరోను కూడా నీతిమంతుడు కాదు. కాబట్టి ఈయన వర్తిస్తుందా ఆ మాట? ఏ భేదము లేదు, అందరిని పాపం చేసి అన్నమాట ఈయనకు కూడా వర్తిస్తుందా? చెప్పండి. వర్తించదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని ఆయనకు వర్తిస్తుందా? ఈయనకు వర్తిస్తుందా? ఆయనకు వర్తిస్తుంది, కానీ ఈయనకు వర్తించదు. ఎందుకంటే ఈయన పాపులలో చేరక. ఆ మాట చదువుకుందామా? ఎక్కడుంది? ఇప్పుడు ఎబ్రీ పత్రికకి పోదాం పండి. అది మనకు చాలా ముఖ్యమైనటువంటి గ్రంథం, పత్రిక. 7వ అధ్యాయము 26వ వచనం. ఈయన పాపులలో చేరనివాడు, ఈయన అనీతిమంతులలో చేరనివాడు, ఈయన త్రోవ తప్పిన వారిలో చేరనివాడు, పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడు. ఇది నిన్న కూడా చదివించాను. ఈయన పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు. ఇంకో మాట, పాపులలో చేరక ప్రత్యేకముగా ఈయన ఉన్నాడా? ఆయన ఉన్నాడా? మన యేసయ్య. ఆయన పాపుల్లో చేరాడు. ప్రధాన యాజకుడు పాపుల్లో చేరాడు. కానీ ఈ ప్రధాన యాజకుడు పాపుల్లో చేరని వాడు, పవిత్రుడు, నిర్దోషి. ఈయనలో బలహీనతలు లేవు, ఆయనలో బలహీనతలు ఉన్నాయి. ఆయన త్రోవ తప్పిపోయాడు. ఒక్కసారి ఆయన త్రోవ తప్పిపోయినాడా లేదా? అహరోను త్రోవ తప్పిపోయినాడా? ఏడ తప్పిపోయినాడు? ఓ రోజు తప్పిపోయినాడు. చూడు, మోషే అక్కడ పోయింటే, కొండమీనికి పోయింటే, సినాయి కొండమీనికి పోయింటే ఉపవాస ప్రార్థన చేయనికే పోయినాడు. ఆడకి సినాయి కొండమీనికి. ఎన్ని రోజులు పోయినాడమ్మా? 40 రోజులైనా 5 రోజులు చూపిస్తాడు నువ్వమ్మా. దేవమ్మ ఏం పేరమ్మా? అమ్మా ఎన్ని రోజులు పోయినాడు ఉపవాస ప్రార్థన చేయనికే మోషే? 40 రోజులు పోయినాడు. 40 పగళ్ళు 40 రాత్రులు పోయినాడు. పోయి రాసుకొని వచ్చినాడు దేవుని దగ్గర, అన్నీ రాపించుకొని వచ్చినాడు. ఉపవాసం ఉంటేనే రాసిచ్చినాడు దేవుడు, లేకుంటే మామూలుగా ఇచ్చలేడు. మరి మామూలుగా ఇయ్యాడు. ఉపవాసం ఉంటేనే 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. నా ప్రజలకు ధర్మశాస్త్రం కావాలా దేవా, దారి తప్పిపోతున్నారు అందరూ, వాళ్ళకి కట్టడం లేదు, ఆజ్ఞలు లేవు, అందరూ దొంగతనం చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, ఒకరినొకరిని చంపుకుంటున్నారు, పొరుగు మంది ఆశించి తీసుకుంటున్నారు,
దోచుకుంటున్నారు, వారికి ఆజ్ఞలీవు దేవా, ఆజ్ఞలీవు దేవా అని ఒకరోజు ప్రార్థన చేసి అడిగినాడు, 2 రోజులు అడిగాడు, 3 రోజులు అడిగాడు, అన్నం నీళ్ళు మర్చిపోయినాడు. ఇంకా దేవుని దగ్గర నుంచి సమాధానం రాలే. అట్లా 30 రోజుల వరకు చేశాడు, సమాధానం రాలే పూర్తిగా. అయితే 40 రోజులు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో గోజాడి ప్రార్థన చేశాడో, భారంతో కన్నీటి ప్రార్థన చేశాడో తన ప్రజల కొరకు, అప్పుడు దేవుడు ఆ 10 ఆజ్ఞల రాతి పలకలను దేవుడు మోషే చేతికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆ 10 ఆజ్ఞలే ప్రపంచాన్ని నడిపించింది. ఆ యొక్క యేసుప్రభు వచ్చేంత వరకు, ఈయన పుట్టేంత వరకు 10 ఆజ్ఞల మీదనే ప్రపంచం నడిచింది. దేశం మొత్తం 10 ఆజ్ఞల మీదనే నడిచింది. ఎందుకు? ఆ రోజు మోషే ఉపవాస ప్రార్థననే 10 ఆజ్ఞల ఆ గ్రంథాన్ని ఇచ్చాడు దేవుడు మోషేకు. ఆయన ఆ ఉపవాస ప్రార్థనలు కొండ మీద ప్రార్థన చేస్తుంటే, సినాయి పర్వతం మీద ఈయన ఇక్కడ ఆయన ఆరోను, ఆరోన్ బాలేడా? బాగున్నాడా? బాలేడా? నేను బాగా వేసినానా లేదా? మీకు కనపడుతుందా? మా ఏదో అర్థం కావాలా మనకందరికని పెట్టినానమ్మా అది. అట్లా ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ నేను చెప్పేది? మీకు అందరికీ అర్థం కావాలని నాకు కోరిక. ఆయన వాళ్ళ అన్న ఎక్కడ పోయినాడు? వాళ్ళ అన్న కొండ మీద పోయినాడు. ఈయన ఏం చేసినాడు? ఇక్కడ మా వాడైతే ఇంకా రాలేదు, మా తమ్ముడైతే ఇంకా రాలే, కొండ మీద పోయినాడు, దేవునొద్దు పోయిస్తాను పాయ, 5 రోజులే 10 రోజులే ఇంకా రాలే. అప్పుడు ఆ ఫోన్లు లేవు. ఫోన్లు ఏం మోసా వస్తున్నావా, ఏడుండవు, ఇంకెన్ని రోజులు అవుతుంది, అవునా ఇంకా లేట్ అవుతుంది, ఇక్కడ పని ఉంది అని చెప్పనిక లేదు. అప్పుడు చెప్పనిక లేదు. కొండ ఎక్కకూడదంట, ఎక్కితే చచ్చిపోతారు. అప్పుడు మోస ఒక్కడే పోవాలా కొండ మీదకి. కొండ చుట్టూ అగ్ని ఉందంట, అగ్ని, ప్రకాశమానమైన అగ్ని, దహించు అగ్ని ఉందంట కొండ చుట్టూ. ఏ కొండ చుట్టూ? సీనాయి కొండ చుట్టూ పర్వతం. దానినే హోరేబు అని కూడా అనొచ్చు, హోరేబు కొండ అని కూడా అంటాము. అయితే ఆ కొండని ఎవరు ఎక్కినా చచ్చిపోతారన్నమాట. అలాంటి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. అయితే ఎక్కనికే వీలు లేదు. ఈయన ఎక్కడ ఆయన ఏమో అక్కడనే చచ్చిపోయినాడు, ఎట్లనో తెలియదు. 10 రోజులే 20 రోజులే ఇంకా రాలే, 30 రోజులు, నెల ఇంకా రాలే, నెల అయింది ఇంకా రాలే. ఇదేం బాగాలేదు కథ. వీళ్ళేమో ఆయన దగ్గరికి వచ్చి, ఏమవరోను, ఏమా మీ అన్న ఐగుప్తు నుంచి మమ్మల్ని తెచ్చి అరణ్యంలో పడేసా, మేము ముందుకు పోవాలంటే మాకు మార్గం తెలియదు, మళ్ళీ వెనక్కి పోదామంటే కూడా మాకు ఇప్పుడు సముద్రం మళ్ళీ పారుతుంది, మేము ఇక్కడనే చచ్చిపోదామా? ఆయనను టార్చర్ పెట్టినారు. ఎవరిని? అహరోను. ఇంకా ఆయనకి ఏం చేయాలనో అర్థం కాక ఒక ఆలోచన చేసినాడు. సరే నేను ఒక ఆలోచన చెప్తా, మీ చెవుపోగులు, మీ ఉంగరాలు, మీ బంగారు గొలుసులు ఏమన్నా ఉంటే ఇక్కడ బల్ల మీద పెట్టండి అని చెప్పినాడు అనమాట. ఎవరు? అహరోను. అన్నీ అంటనా సార్ మాకు దారి చూపిస్తావా అంటే, చూపిస్తా, మాకు దారి చూపిస్తావా, ఇంకా నీవే దిక్కు చూడు, మాకు దారి చూపెట్టాలని అహరోనుతో పెద్ద మనుషులు పోయి బాగా నిలదీసినారనమాట. మీ అన్న వాయా, మరి నీవేం చెప్తావు మాకు సలహా? జనాలు చూస్తే 30 లక్షల మంది, 24 లక్షల జనాభా ఉంది అరణ్యంలో, వాళ్ళకి నీళ్ళు, పాలు, తిండి, ఆహారం ఎట్లా? ముందర పోదామంటే మాకు తెలియదు, ఈ అడవులో కారడవి, మాకు దారి కూడా తెలియదు. మీ అన్ననేమడి తెచ్చిచ్చి పాయకొండ మీనికి, మరి చచ్చిపోయినా ఉన్నాడో తెలియదు, చచ్చిపోయినాడో ఉన్నాడో తెలియదు. ఎందుకంటే ఈ కొండ అతిరిగా అగ్నితో ఉంది, దాంట్లో ఉంటాడా? మాడిపోయింటాడు. కాబట్టి మాకేమన్నా దారి చూపు నాయన, చూపు అహరోనయ్య అంటే, సరే ఎవరెవరి దగ్గర ప్రేరేపణ కలిగి వ్యక్తిగతంగా కానుకలు ఇచ్చే వాళ్ళందరూ ఈ యొక్క ఇక్కడ కుండిలా, ఇది గిన్నెల బేషన్, మనం బేషన్ వేస్తాం కదా, అట్లా బేషన్ పెట్టినాడు పెద్దది అహరోను. ఎవరు పెట్టినారమ్మా? ఆయననే. ఆయన మనుషుల్లో నుంచి పుట్టాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు అనే గుంపులో ఉన్నాడు, త్రోవ తప్పిన వారి గుంపులో ఉన్నాడు, బలహీనతల్లో ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడు అందరూ ఇంకా ఫస్ట్ రోజన్ననే, అయ్యా నా దగ్గర గింతే ఉంది సార్ పట్టు అని ఆడ వెండి ఉంగరం ఉంటే వెండి ఉంగరం తెచ్చి దాంట్లో గిన్నెలు వేసినాడు. అప్పుడు ఇవి లేవు, లోట్లు లేవు అప్పుడు. ఎప్పుడు?
అప్పుడు కాలంలో మనం చిన్న ఉన్నప్పుడు కూడా అంత సిల్వర్ పైసలు 5 రూపాయల బిల్లలు 10 రూపాయల 10 పైసల బిల్లలు సిల్వర్ ఉండేవి కదా నాయన. ఇంకా మీ కాలం మీరు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇంకా అవి ఏంటో అవి తెలియదు మాకు ఇంకా కదా రోషన్న. మీరు చిన్నగా ఉన్నప్పుడు అవి ఏంటో ఉంటాయి ఇంకా అవి మనకు తెలియదు అసలుకి. నేనైతే 5 పైసల బిల్లల కాడికి చూసినాను ఇంకా అంతవరకు తెలియదు. అప్పట్లో మోసే కాలంలో మరి అంత బంగారు వెండే వస్తు మార్పిడి అప్పుడు వస్తు మార్పిడి జరిగేది, డబ్బులు కాదు ఇంకా వస్తు మార్పిడి. ఇంకా తులం వెండిస్తే జొన్నలో బియ్యమో వేయించుకొని ఇంటికాడ వండుకొని తినాలి. 2 తులాల తులం బంగారం ఇస్తే సరుకులు వేయించుకొచ్చుకొని సంవత్సరం అంతా బతికేవాళ్ళు ఆ రోజు. వస్తువులు అనమాట, డబ్బులు లేవు. అయితే అహరోను అడిగే వరకంతా నా దగ్గర ఒక వెండి ఉంగరం ఉందని తెచ్చి దాంట్లో పడేసినాడు. ఇంకా సుసన్న దగ్గర నా దగ్గర ఏముందబ్బా ఇంకా లేక పెట్టిన బంగారు ఉంగరం ఉంది అని బంగారు ఉంగరం తెచ్చి గిన్నెలు వేసినాడు. ఇంకా ఆయమ్మ రాజమ్మ అనుకుంటుందా సార్ అడిగినాడు మనకు దారి చూపిస్తాడంట అని ఏమన్నా గొలుసుంటే గొలుసు తెచ్చి సార్ ఇచ్చినాడు, సార్ అడిగినాడు మనం ఇయ్యాలా ఖచ్చితంగా అని బంగారు గొలుసు తెచ్చి గిన్నెలు వేసిందంట. ఎవరు? రాజమ్మ. ఇంకా స్త్రీల సంఘ పెద్దలందరూ ఊరుకుంటారా? రాజమ్మనే ఇచ్చిందంట. మనం సంఘ పెద్దలం మనం ఇంకా ఇస్తామని ఇంకా నకిలీసులు మొత్తం ఇంకా తెచ్చి గిన్నెలు వేసినట్ట. ఏమ్మా టిక్కీలు వికీలు అన్నీ ఎన్ని ఉంటాయని తెచ్చి దీంట్లో పడేసినారు. దీంట్లో గిన్నెలు మొత్తం బంగారు వెండి బేషన్ నిండిపోయింది. ఇక బేషను నిండిపోయింది. మనం ద్రాక్ష అది నిమ్మకాయ రసం కలిపే బేషన్ ఉంది కదా, ఆ బేషన్ నిండా బంగారే, అంత నిండగా అయిందంట బంగారు. ఇంకా మీరు కొంచెంసేపట్లో ఇంటికి పోయి రెస్ట్ తీసుకోండి అని అందరు జనాలకు చెప్తే అందరు జనాలు ఇంటికి పోయినారు. ఈయన అహరోను ఏం చేసినాడు? ఒక మంచి దూడ విగ్రహాన్ని చేసినాడంట. ఏం చేసినాడు? విగ్రహాన్ని చేసినాడు. బంగారు దూడని చేసినాడంట. బంగారుతో కరిగించి వెంటనే దూడని చేసినాడంట. దూడని చేసి అప్పుడు మళ్ళా టైం అయింది ప్రార్థనకి రండి అంటే అందరిని పిలిచినాడు. అందరూ వచ్చి చూస్తే ఇదిగో ఇది ఏమిటిది? ఇది బంగారు దూడ. మీకు నాయకుడు కావాలని అడిగారు కదా, మిమ్మల్ని ఐగుప్తు నుంచి తొలగొచ్చినది ఎవరో కాదు, ఇదిగో ఈ దూడని మొక్కండి, దీనికి సాగిలపడి నమస్కారం చేయండి అని ఆజ్ఞాపించాడు. ఎవరు? అహరోను. అవునా సార్, ఇదేనా మమ్మల్ని నడిపించినది ఇన్ని రోజులు? ఇదే. ఇప్పుడు మనల్ని మళ్ళా ముందుకు నడిపించేది కూడా ఇదేనా? ఇదే. ఈ మోసేనే లేడు, మోసే రాడు, పోయాడు. నమ్మకాలు లేవు. ఇదే మిమ్మల్ని నడిపిస్తుంది. అవునా సారే చెప్పాడు, సార్ అంతటి వాడు చెప్పినాడు, ఇక మనం నమ్మకపోతే ఎట్లా అని బంగారు దూడా నీకు నమస్కారాలు అందరూ వచ్చి వంగి దండాలు పెట్టినారు. ఇంకా యవనస్తుల పిల్లలు అందరూ ఏం చేసినారంటే, సంఘ పెద్దలు అందరూ ఏం చేసినారంటే బ్యాండ్మాలం అరేంజ్ చేసినారు, డప్పులు తాళాలు అరేంజ్ చేసినారు, ఇంకా బలులు అర్పిస్తున్నారు, పండుగ జరిపినారు. ఇంకా పండుగ పెద్ద పండుగ జరిగింది ఆ రోజు దూడ కొరకు. అరుపులు కేకలు వినిపిస్తున్నాయి. అక్కడ పైన మోషేకి 40 రోజులు అయిపోయినాయి. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. ఇంకా నేను వెళ్ళొస్తా దేవా అంటే సరే మోసెస్ వెళ్ళు, ఇంకా కింద నీ జనుల పరిస్థితి బాగాలేదు. దేవునికి అన్నీ తెలుసు కదా, దేవునికి అన్నీ తెలుసు. మీ అన్న జనాలను తప్పుదారి పట్టించినాడు, నాకు వ్యతిరేకంగా దూడకు మొక్కిస్తున్నాడు, మీ అన్న జనులను త్రోవ తప్పించేశాడు. నువ్వు అర్జెంటుగా కిందికి వెళ్ళాలి మోసెస్, అయిపోయింది నీ పని. 40 రోజుల ఉపవాస ప్రార్థనకు ఫలితంగా నీకు ఆజ్ఞలు ఇచ్చాను, ఇంకా నువ్వు కిందికి దిగి వెళ్ళాలి అని దేవుడు మోషేకు సెలవిస్తే అప్పుడు మోషే మెల్లగా దిగి వస్తుంటే పక్కన కిందికి వస్తుంటేనే ఈయన పక్కన ఒక ఆయన ఉంటాడు, ఆయనకు తోడు పరిచారకుడు, మోషేకు పరిచారకుడు ఉంటాడు ఒక ఆయన, యెహోషువ అని. ఎవరైనా? యెహోషువ అంటాడు, యజమానుడా నాకేటో సౌండ్ వినిపిస్తుంది, కింద కేకలు వినిపిస్తున్నాయి అంటే అవి ఇంకా దగ్గరకు వచ్చి చూస్తే అది యుద్ధదని కాదు, అది సంగీతదని అని మోసెస్ గుర్తుపడతాడు. సంగీతం మ్యూజిక్ పెట్టినారు, డీజే సాంగ్స్ పెట్టినారంట దూడ దగ్గర. ఏం పెట్టినారమ్మా?
డీజే సాంగ్స్ పెట్టుకొని డ్యాన్సులు వేస్తున్నారు. ఇక్కడ ఒక టేబుల్ మీద బంగారు దూడని పెట్టారు, కింద అందరూ డీజే సాంగ్. ఇప్పుడు మనం డీజేకి పాటలు పెట్టుకుంటా డమ్మా డమ్మా అని పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేయమామా? అట్లా తింటున్నారు, త్రాగుతున్నారు, డీజే సాంగ్స్ పాటలు మ్యూజిక్ పెట్టుకొని ఆటలు ఆడుతున్నారంట. ఆ రోజు ఏం జరిగిందో ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు డీజేకు డ్యాన్సులు వేస్తున్నారు, క్రైస్తవులైనా కూడా డ్యాన్సులు వేస్తున్నారు. అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది. అప్పుడు దేవుడు ఎంత కన్నెర చేసి కోపగించి వారిని శిక్షించాడు అంటే, మోషే వచ్చి ఒక్కసారిగా చూశాడంట ఈ జనులని. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, చదవండి అన్నమాట. సంఖ్యాకాండం ఎక్కడుందమ్మా అది? సంఖ్యాకాండము 3 మోషే కొండ మీద నుంచి దిగి వచ్చే వరకు అలా పరిస్థితి మారిపోయింది అంటాడా. పరిస్థితి మారిపోయింది. అధ్యాయమా? సంఖ్యాకాండమా? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అనే మాట ఉంటుంది చూడండి. వెతకండి, దొరికిన వాళ్ళు చదవండి అమ్మా. ఇట్లానే నువ్వు చదువు. ఇట్లానే నువ్వు పోగు చేసి తోడుకొని రమ్ము. 32వ అధ్యాయం నిర్గమకాండము 32వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన ఈ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పను. ఉందా? మీ భార్యల పుస్తలు, మీ భార్యల కమ్మలు, మీ భార్యల ముకురాళ్ళు, మీ భార్యల గొలుసులు, మీ కుమార్తెలకున్న చెవులకు ఉన్నటువంటి చెవులకు ఏమేమి ఉంటాయి, ఇంకా ఏమో అన్నీ బంగారువి తీసుకొని నా దగ్గరికి రండి అన్నాడు. 3వ వచనం. ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చి అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఎవరు రప్పించినారమ్మా ఐగుప్తు దేశం నుంచి? ఎవరు రప్పించినారు? ఇదే. ఇదంటే ఏంది? ఇది ఇదంటే ఇక్కడ ఏముంది? ఏం పెట్టినాం ఇడా? బంగారుతో ఏం చేసినాము? దూడని చేసినాం. దూడగిడ అంతా అయిపోయినాక, అమ్మా ఐగుప్తు దేశం నుంచి నడిపించింది, మిమ్మల్ని రప్పించినది ఇదే. అయ్యో దేవుడా, ఎర్ర సముద్రం దాటించినది ఎవరు? ఇదే. తెలివి ఉంది ఏమన్నా? అసలు అర్థం ఉందే వాళ్ళకి? అందుకే అందరూ త్రోవ తప్పి ఏకముగా
చదువు కదమ్మా ఇప్పుడు రోమపత్రిక 3:11 నీతిమంతులు లేడు అందరూ ఏకముగా త్రోవ తప్పిన వారై పనికి మాలిన వారయ్యారు. త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఇప్పుడు చూడు, ఏకముగా పనికి మాలిన వారయ్యి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు? ఈ ఇశ్రాయేలీలు. దానికి లీడర్ ఆయన. వాళ్ళు మాకు దిక్కు లేదు, మాకు ఒక నాయకుడిని చేయి అంటే చేస్తావా నువ్వెవరు? నువ్వు దేవుని సేవకుడవు. నువ్వెవరు అంటే దేవుని యొక్క ప్రత్యక్ష సాక్షివి. నీవు వారిని హెచ్చరించాలి కానీ, గద్దించాలి కానీ, మందలించాలి కానీ, వాళ్ళు చేయమంటే చేస్తావా? చేసినాక వాళ్ళు ఊరుకుంటారా? ఓ ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలీలారా, 24 లక్షల ప్రజలారా, మనల్ని ఐగుప్తు దేశం నుంచి రప్పించి ఇక్కడ తీసుకొచ్చినది ఎవరో కాదు, ఇగో ఈ దూడనే. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ దేవుడు ఇదే, నీ దేవుడు ఇదే. దీన్ని దేవుని చేసేసినారు. అబ్బా, దీన్ని దేవుని చేసేసినారు. దేవా అంటున్నారు వాళ్ళు. దేవా అన్నారా లేదా? దేవా, మమ్మల్ని ఎర్ర సముద్రం దాటి తీసుకొచ్చినది నీవే. ఇదిగో నా బలి గొర్రెపిల్లని ఇస్తున్నాను. దేవా, ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని ముంచేసినావు, ఇదిగో మేకపిల్లని ఇస్తున్నాను అని ఆ దూడ ముందర వచ్చి గొర్రెపిల్లని మేకపిల్లని నరుకుతున్నారంట, బలి అర్పిస్తున్నారంట. పనికి మాలిన వారైరి, అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారైరి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నీతిమంతుడే లేడు, త్రోవ తప్పినవాడే. ఆ రోజు 24 లక్షల మంది దూడను దేవుడని త్రోవ తప్పిపోయారు. తప్పిపోయిన దానిని రక్షించడానికే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు గొర్రెల కాపరిగా. తప్పిపోయిన 24 లక్షల మంది కొరకు ఆ రోజు దేవుడు కన్నీరు కార్చాడు. ఈరోజు వరకు చేతి పనులను, హస్తకృతములను అనగా చేతితో చేయబడిన రూపాలను దేవా దేవా అని మొక్కుచున్నారు. నీవే మా దేవుడవు అని మొక్కుచున్నారు. ఈరోజు కూడా అదే పని చేస్తున్నారు. పనికి మాలిన వారైరి, త్రోవ తప్పి నీవే మా దేవుడవు అని ఎంతమంది మొక్కడం లేదు? మొక్కుతున్నారా లేదా? దీనికి కన్నుల నుండి చూడదు. ఇది ఏంటిది? ఇది దూడ. దీనికి కన్నుల నుండి చూడదు, కాళ్ళుండి నడవదు, చెవులుండి వినదు. చెప్పండి ఇంకా. అది సుసన్న, నోరుండి మాట్లాడదు. దాన్ని పట్టుకొని దేవా, ఐగుప్తు సైన్యం మమ్మల్ని చంపడానికి వచ్చింటే, చంపనీకి వస్తుంటే వెనకిలా రథాలు వేసుకొని మేము ముందరకు పోదామంటే ఎర్ర సముద్రం అడ్డమైంది. అప్పుడు ఇదే దాటిచ్చింది ఎర్ర సముద్రాన్ని. ఇది ఉంది అప్పుడు ఇది లేదు కదా. మరి నిన్ను ఎవడు దాటించి ఎర్ర సముద్రాన్ని సముద్రంలో వంతెన కట్టారంటే అది అనుకున్నాం. సముద్రంలోనే రోడ్డు వేసినాడంటే మాటలా? సముద్రంలో రోడ్డు వేస్తామా? అయితేదే. మరి దేవుడు ఆరిన నేలను చేశాడంట. సముద్రంలో ఆరిన నేలను వీళ్ళు ఒడ్డుకు చేరిన తర్వాత మేము కూడా పోతాం, వాళ్ళే పోయినారని వాళ్ళు కూడా వస్తున్నారనమాట. ఐగుప్తు శత్రు సైన్యం వాళ్ళే దాటిపోయినారు, మేము కూడా పోతాం వాళ్ళంట అని వాళ్ళని తరుముకుంటా సముద్రంలో దాటనికే పోతున్నారు. ఆ రోడ్డు మీద. రోడ్డు మీద? సముద్రంలో ఉన్న రోడ్డు మీద, దరూరు రోడ్డు మీద కాదు అమ్మా, కాంతమ్మక్క. రోడ్డు మీద లేలే, బాగుంటుంది, దేవుడికి మహిమ కలుగుడు కాక, మంచిగా ఉంటుంది. రోడ్డు మీద? సముద్రంలో ఉన్న రోడ్డు మీద ఆరిన నేల వేసినాడు దేవుడు వాళ్ళు నడవడానికి. వీళ్ళు కూడా పోతుంటే దేవుడు ఏం చేసినాడు? అప్పుడు బలమైన గాలిని రప్పించగా ఆ గోడ వలె నిలబడినటువంటి ఆ నీరు సముద్రం మరలా కలిసిపోయింది. దాంట్లోనే ఎవరు కలిసిపోయినారు? ఫరో సైన్యం కూడా కలిసిపోయింది. అదంతా ఈ దూడ చేసిందే. మరి ఈడకు వచ్చిన తర్వాత నువ్వేమంటున్నావు? దేవా, ఐగుప్తు నుంచి నడిపించింది నీవే అని. చదవండి కిందకి. దేవుడవుని అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టాడు. ఇంకా సారు కదా ఈయన ఎవరు? అయ్యా
అయ్యా. అందుకనే బలహీనతలు గలవాడు ప్రధాన యాజకుడు. ఆ రోజున్న ప్రధాన యాజకులు బలహీనతలు గలవాళ్ళు. కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర బలహీనతలే లేనివాడు. ఆయన ఏం చేసినాడు, వీళ్ళందరూ మొక్కుతుంటే వీళ్ళ ప్రేరేపణ, వీళ్ళ ఉత్సాహం చూసి ఏం చేసినాడు, బలిపీఠం కట్టినాడు ముందరిని. ఎందుకంటే గొర్రె పిల్లల్ని మేక పిల్లల్ని ఇచ్చే వాళ్ళందరూ వచ్చి బలి అర్పించాలన్నమాట. ఆడ బలిపీఠం కట్టి మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ చేద్దాం మనం. ఇక పండుగ కూడా ప్రకటించినాడు. పాపం ఎంత మంచోడు కదా అహరోను కదా, ఎంత మంచోడు కదా. గొర్రెలు తప్పిపోతుంటే గొర్రెల కొరకు ప్రాణం పెట్టాలి కానీ కాపరి గొర్రెలే తప్పుత్రోవ నడిపిస్తున్నాడు. చూడండి, పండుగ చేద్దామా, బలులు అర్పించి బలిపీఠం దూడం చేసినావు మొదటి తప్పు, బలిపీఠం కట్టినావు రెండో తప్పు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు, పండుగ చేద్దామా అంటున్నాడు. పండుగ తలకల్లా పెద్ద మనుషులు మన రోషన్ చేద్దాంలా అయ్యా చేద్దాం అన్నాడు. అయ్యా చేద్దాం, అయ్యా చెప్పినాడు చేద్దాం అంటారా అన్నారు. చెప్పండి మాట విషయం అంటే తీసేయరు. సార్ మాట సారే పండుగ చేద్దాం అన్నాడు. చేద్దాం ఏ సందర్భంగా, ఆ దూడని పెట్టిన సందర్భంగా, బంగారు దూడని పెట్టిన పండుగ చేద్దాం. చేద్దాం అయ్యా చేద్దాం అన్నారు పెద్ద మనుషులు. పెద్ద పండుగ జరిగింది. ఆ పండుగల బచ్చాలు చేసినారు. బచ్చాలకి చెల్లె ఆ పండుగకి, అది బచ్చాల పండుగ కాదు. మనం చేస్తాం చూడ పండుగ, మనము బచ్చాలు చేయము, ఏం చేయము ఆ పండుగకి. ఓన్లీ అదే పండుగ. ఆడ కూడా ఆ పండుగ జరుగుతుంది. మాలపున్నం జరుగుతుంది ఆడ. దానిలో స్వీట్ ఉండదు, ఏముండదు. బచ్చాలు ఉండవు, గారెలు ఉండవు, అరిసెలు ఉండవు, ఏంటి ఉండవు. దాంట్లో పరిమాణం ఉండదు, ఏముంటుంది. ఓన్లీ నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే అర్థమైంది కదా అందరికి. మాకు అర్థమైందా నాన్ వెజ్ అంటే ఏంటిది? అది మొత్తం అదే పండుగనే. మొత్తం ఆ రోజు మాలపున్నముగా ఎవరింట్లో చూసినా మాలపున్నమే ఉండాలా మొత్తం. అయినాక చాటింపుగా 6వ వచనం, ఇప్పుడు మరనాడు వారు ఉదయాన్నే లేచి, రేపు పండుగని చాటించినాడు కదా రాత్రి. అయ్యా మైక్లో చెప్పినాడు, రేపు పండుగ చూడమ్మా అందరూ గుర్తుపెట్టుకోండి అని చెప్పినాడు. సరే రేపు ఉదయంగా పండుగ చేద్దామన్నారు. మరునాడు వారు ఉదయం లేచి దాహన బలులను సమాధాన బలులను అర్పించి యాడా ఈ దూడ కాడ, ఇక్కడ దూడ ఉంది టేబుల్ మీద, కింద బలిపీఠం కట్టినాడు. మరి ప్రేరేపించబడిన వాళ్ళందరూ గొర్రెలు మేకలు కోడెలు అన్ని తెచ్చి నరకడం, కోయడం. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గొర్రె పిల్లని తెచ్చినారు బలి అర్పించడానికి. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క మేక పిల్లను. మాది పెద్ద కుటుంబం, ఒకటి సరిపోదు, 2 ఒక 3-4 తిన్నిక కావాలా. అన్నతోళ్ళు కూడా ఉంటారు కదమ్మా. ఇంకో 2 ఆల్మూడు ఒంటి ఆల్మూడు అని అనుకో, ఒకటి ఎక్కువైతుంది, ఇంకో 2 కలుపుకుంటారు అనమాట. ఇంకో ఒంటి ఆల్మూడు ఉన్న వాళ్ళు 2 కలిసి ఒక మేక పిల్లను తెచ్చి బలి అర్పించినారు. వాళ్ళ ఇంటికి కలిసి ఆ గొర్రెపిల్ల, వాళ్ళ 4 కలిసి ఒక గొర్రెపిల్ల. ఇలా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్ల మేక పిల్లని తెచ్చి బలి అర్పించడం, వంట చేసుకున్నాడు, ఇంటికాడ పోయి రెడీగా సిద్ధం చేసుకున్నాడు. అప్పుడు జనులు భోజనాలు రెడీ అయినాయి, వంటలు రెడీ అయినాయి. ఇప్పుడు జనులు ఏం చేసినారంటే ఆ పండుగ సందర్భంగా తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇంకేం చేయాలి ఇప్పుడు? తినాలా, తాగాలా, అరగాలంటే ఏం చేయాలా? డీజే సాంగ్స్ పెట్టాల్సిందే. ఇంకా అంతేనా కదా? డీజే సాంగ్స్ పెట్టాల్సిందే. పెట్టు, సౌండ్ గట్టి పెట్టు. ఏం సౌండ్ రాదా? సౌండ్ సౌండ్ బాక్సులు పలిపోవాలి అంతే. ఎందుకంటే లోపల అది ఉరుకులాడిస్తుంటుంది. గట్టిగా పడినాయి, అది ఎగురులాడిచ్చేది కూడా పడి తిన్నుటకును త్రాగుటకును కూర్చుండి ఇంకా ఆడటానికి మొదలుపెట్టినారు. అప్పుడు మ్యూజిక్ సౌండ్ పెట్టినారా లేదా మనం చదువుకొని ముగించుకుందాం. మ్యూజిక్ డీజే సాంగ్స్ పెట్టినారా లేదా చూద్దాం.
తింటున్నారు, త్రాగుతున్నారు, ఆడుతున్నారు. ఆడినప్పుడు ఆడాలంటే అది ఉండాలి కదా. ఊక ఆడతారు ఎవరన్నా? ఊక ఆడరు కదా. ఏం పేరు అక్క పేరు మరిచి? ఆనందమ్మనా? కరెక్ట్ చెప్పింది అక్క, ఆనందమ్మ అక్క. ఏం వాళ్ళకి ఊపు రావాలి కదా. ఊల రావాలంటే ఏం చేయాలా? సంగీతం, మ్యూజిక్, డీజే ఆన్ చేయాల్సిందే. చూద్దాం ఆన్ చేసినారా లేదో. 32వ అధ్యాయం, అదే 32వ అధ్యాయంలో 18వ వచనం నుంచి చదువుకుందాం. 17 నుంచి చదువమ్మా. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా, ఇంకా అరుపులు కేకలు వినపడుతుండే. ఎవరికి? 15 నుంచి చదవమ్మా పైన. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా పక్కన సేవకుడు ఉన్నాడు అనమాట, యెహోషువ అనేట ఆయన. ఆ యెహోషువ ఆ ధ్వని విని పాలెంలో యుద్ధదని అని మోషేతో అనగా, ఇంకా దగ్గరికి రాలే. యజమానుడా యజమానుడా, ఊర్లో ఏదో పెద్ద కేకలు వినిపిస్తున్నాయి, సంగీతం కూడా వినిపిస్తుంది, ధ్వని వినిపిస్తుంది. అది యుద్ధం ధ్వని అంటే శత్రువులు ఏమైనా యుద్ధానికి వచ్చినారేమో అని చెప్తున్నాడు ఈయన. ఎవరు వాళ్ళు? కడుపు నిండా పీకల దాకా తిని ఆడుతున్నది వాళ్ళకి తెలుస్తలేదు, ఎందుకంటే దూరం ఉన్నారు, ఇంకా కొండ మీద దిగుతున్నారు ఇంకా. అంటే అప్పుడు మోషే ఏమంటాడంటే, చదవమ్మా 18. అతడు అది జయధ్వని కాదు, యుద్ధంలో గెలిచిన ధ్వని కూడా కాదు. ఎవరైనా యుద్ధంలో గెలిస్తే కేకలు వేసి అరుస్తారనమాట. అది యుద్ధధ్వని కూడా, జయధ్వని కూడా కాదు, అపజయధ్వని కూడా కాదు. అంటే ఓడిపోతే కూడా సౌండ్ చేస్తారనమాట, కేకలు వేసి మేము ఓడిపోయామని కూడా బాకానాదాలు ఊతారు. అది అపజయధ్వని కూడా కాదు, అది సంగీత ధ్వని నాకు వినబడుచున్నది అన్నాడు. సంగీత ధ్వని వినబడుతుంది మోషేకు. సంగీతం పెట్టినారా లేదా? ఇప్పుడు సంగీత ధ్వని, డీజే సాంగ్స్ పెట్టుకున్నారు వాళ్ళు ఆటలాడడానికి, డ్యాన్సులు వేయడానికి. ఈరోజు మనం క్రైస్తవులు కూడా ప్రతి పెళ్ళికి డీజే సాంగ్, ప్రతి పెళ్ళికి. ఇక్కడ తలవాళ్ళు గేటు దాటంగానే డమా 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 వాయించడే, ఆడుడే ఆడుడు. వాళ్ళు ఊకుంటారా? ఆడతలు తినింటారు. అది ఇప్పుడు ఏం చేయాలా? తిన్నాక తాగినాక ఏం చేయాలా? ఆడాలి. ఆడాలంటే ఏం పెట్టాలా? ఆడాలంటే ఏమని చేయాలా? సంగీతం పెట్టాలా, డీజే పెట్టాలా, సాంగ్స్ వేయాలా. ఆ రోజు ఏం జరిగిందో ఈరోజు అదే జరుగుతుంది. ఆ రోజు వారు దేవుని ప్రజలే, ఈరోజు కూడా దేవుని ప్రజలే. ఆ రోజు ఇశ్రాయేలీయులు దేవుని జనాంగం, ఈరోజు క్రైస్తవులం, క్రీస్తు బిడ్డలం. మనం కూడా అదే చేస్తున్నామా లేదా? మనం కూడా అదే చేస్తున్నాం. తప్పు చేస్తున్నాం, మనం పొరపాటు చేస్తున్నాం, దేవునికి భయపడలేకపోతున్నాం. చూడండి నా ప్రేమైన వారు చేసిన పొరపాటు మనం చేయకూడదు, వారి వల్లే మనం ఉండకూడదు అన్నాడు పౌలు కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో. వారు తిన్నారు, త్రాగారు, ఆడుటకు లేచారు. మనం వారి వల్లే ఉండకూడదు. వారు దూడను మొక్కారు, నీవే మా దేవుడు అన్నారు. ఈరోజు మనం కూడా దేవుని పక్కన పెట్టి లోకంలో కలిసిపోయామంటున్నాడు పౌలు. అందుకని త్రోవ తప్పిపోయారు. కాబట్టి మోషే కిందికి రాగానే ఆ సన్నివేశం అంతా చూసి వాళ్ళు తింటున్నారు, ఆడుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, డీజే సౌండ్లో బిజీ అయిపోయినారు, నన్ను మర్చిపోయినారు అని మోషేకి తెలిసి ఏం చేశాడంటే తెచ్చిన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని 40 రోజుల శ్రమ, 40 రోజుల ఉపవాస ప్రార్థన చేత వచ్చినటువంటి ఆ ధర్మశాస్త్ర రాతి పలకల్ని పగలగొట్టెను, ముక్కలుగా పలగొట్టాడు. మీకు ఎందుకు అవసరం ధర్మశాస్త్రం? మీకు అవసరమా? తినతులకు, తాగుతులకు, ఆటలాడే వాళ్ళకు మీకు అవసరమా దేవుని మాటలు? పలగొట్టాడు. చూడండి, కోపావేశుడైనాడు మోసెస్. అప్పుడు దేవుడు గొప్ప తెగులు పంపించాడు. ఆ బొమ్మను దేవా అన్నందుకు 3000 మంది చచ్చిపోయారు. ఆ సందర్భాన్ని
3,000 మంది చచ్చిపోయారు ఆ తెగులు వలన. ఈరోజు మనం కూడా తింటున్నాం, త్రాగుతున్నాం, త్రోవ తప్పిపోతున్నాం. మనకు కూడా నష్టం దేవుడు కలగజేస్తాడు. మనకు కూడా దేవుడు విపత్తు కలగజేస్తాడు, ఆపదలు కలగజేస్తాడు. ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని అయోమయంగా ఉంటాం మన కుటుంబంలో. మాకే ఎందుకు జరగాలి, మాకే ఎందుకు జరగాలి, మాకే ఎందుకు జరగాలి. వింటున్నావా నువ్వు? మనం వింటున్నామా దేవుని మాటలు? వినం. వాళ్ళు వినలేదు. ఈరోజు యేసయ్య చచ్చిపోయినా మనం వింటలేం. మోషే కొండ మీదకి పోయినా వాళ్ళు దేవుని మాటలు వినడానికి సిద్ధంగా లేకపోయినారు. ఈరోజు యేసయ్య సిలువకి ఎక్కినా కూడా ఈయన కూడా ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేసినాడు? మోషే హోరేబు కొండ మీదకి పోయినాడు. యేసయ్య కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి మన కొరకు క్రొత్త నిబంధన సిద్ధపరిచాడు. ఈరోజు నువ్వు వింటున్నావా? వినడం లేదు. వారు వినక చచ్చిపోయారు ఆ మోషే ప్రార్థన చేసినప్పుడు. ఈ మోషే ఈయన కూడా ఎవరంటావు? ఈయన ఎవరనుకున్నారు? ఈయన కూడా మోషేనే. నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులలో పుట్టింతును అన్నాడు ఆ రోజు. మోషే 40 రోజులు ప్రార్థన చేశాడు. ఈ మోషే కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు కొండ మీద. ఆ మోషే ఆ రోజు అన్నాడు, నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులో పుడతాడు అని. ఆ ప్రవక్త ఎవరో కాదు, జీసస్, ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తర్వాత మనము విరామం తీసుకుందాం. ఈ యొక్క ద్రాక్షరసం నిమ్మరసం కొరకు మనం విరామం తీసుకుందాం. విరామం తర్వాత మరలా 2 గంటల లోపు మనం దేవుని ఆలయంలో కూర్చోవాలని మీకు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, సర్వోన్నతుడమైన మా గొప్ప దేవ, ఇదిగో మనుష్యుడు బలహీనుడు, నీతిమంతుడు లేడు, ఒక్కడం లేడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వాళ్ళమై ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపుల్లో చేరని వాడు ఈ లోకానికి వచ్చి మా అందరి కొరకు రక్తం కార్చుటకు ఇదిగో నాయన సిలువ మ్రానుపై వ్రేలాడుతున్నాడు. మా తండ్రి, మేము మర్చిపోయిన వారం కాకుండా, విశ్వాసం లేని వారమే కాకుండా ఈ యొక్క సిలువ మరణాన్ని ప్రతి నిత్యము ఈ యొక్క గుడ్ ఫ్రైడే కూడికల్లో జ్ఞాపకం చేసుకునిచున్నాం. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని మేమందరం కూడా మనసులో దాచుకునే భాగ్యం దయచేయమని కోరుకుంటూ, మిగిలిన 2వ సెషన్ను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ఆత్మ సహాయం చేత నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచు వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. అమ్మ, అందరు విరామం తీసుకోండి. అందరు కూడా నిమ్మరసం తాగడానికి సిద్ధపడాలని మనం చేస్తున్నాము. అమ్మ, ఎవ్వరు కూడా బయటికి వెళ్ళకండి. అందరూ నిమ్మరసం తాగిన తర్వాత మళ్ళీ వచ్చి లోపల కూర్చోవాలని మనం చేస్తున్నాం. గ్లాసులు తీసుకోమన్నమ్మా.